ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ నలుగురు పిల్లలకి ఫుడ్ ఎలర్జీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, అలాంటివేవీ లేవు. జెడి, ఎక్కడో ఏదో జరిగింది. లేదంటే ఆ నలుగురికి మాత్రమే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సే లేదు. అవును, నేను ఆ నలుగురు పిల్లల రూమ్స్ ఒకసారి చెక్ చేయాలి. ఆ నలుగురు ఒకే రూమ్ లో ఉంటారు మేడం, రండి చూపిస్తాను. ఇదే మేడం రూమ్. రమ్య, మేడం. కిరణ్, మ్యామ్. రూమ్ అంతా ఒకసారి చెక్ చేయండి. అనుమానాస్పదంగా ఏం కనిపించినా నాకు చెప్పండి. ఓకే మ్యామ్. మ్యామ్, ఈ రూమ్ లో అనుమానంగా ఏమీ లేవు మ్యామ్. రూమ్ లో అనుమానాస్పదంగా ఏం లేవా? ఏంటి కేసు చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. అవును, ఇందాకటి నుంచి వార్డెన్ కూడా కనిపించట్లేదు. వార్డెన్ ఎక్కడున్నాడు? అతను కూడా అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు సార్. దేనికి? పిల్లల్లానే అతనికి కూడా సడన్ గా వామిటింగ్స్ అయ్యాయి మేడం. కాకపోతే అతని ప్రాణాలకి ఏ ప్రమాదం లేదన్నారు. వార్డెన్ రూమ్ ఎక్కడ? అదిగో మేడం, అక్కడుంది. పదండి. ఇదే మేడం వార్డెన్ రూమ్. రమ్య మ్యామ్. ఇందాక మనం చెక్ చేసిన పిల్లల రూమ్ లో ఒకసారి డస్ట్బిన్ చెక్ చేసుకునిరా. ఓకే మ్యామ్. కిరణ్ మ్యామ్. ఇందాక పిల్లల రూమ్ లో డస్ట్బిన్ లో ఈ చాక్లెట్ రేపర్స్ ఉన్నాయేమో చూడు. ఓకే మ్యామ్. ఏమైంది జడి? ఎందుకు డస్ట్బిన్లని వెతకమని చెప్పావు? నాకొచ్చిన అనుమానం నిజమేనా అనుమానమేనా అని తెలుసుకోవడానికి కౌశిక్ గారు. పాప ఇలారా కూర్చో. వార్డెన్ మీ దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటాడా? అంటే బయట నుంచి ఎవరైనా వచ్చి మీకేమైనా ఇస్తే వార్డెన్ మీ దగ్గర నుంచి తీసుకుంటాడా? మీలో ఎవ్వరు నిజం చెప్పినా వార్డెన్కి తెలీదు.
సో ఇప్పుడు చెప్పండి. మా వార్డెన్ మా దగ్గర నుంచి అన్ని తీసుకొని వాళ్ళ పిల్లలకి ఇస్తాడు. ఎవరికన్నా చెప్తే ఇక్కడ నుంచి పంపిస్తానన్నాడు. మాకు అమ్మా నాన్న లేరు కదా, ఇక్కడి నుంచి వెళ్తే మళ్ళీ అనాథలం అయిపోతాం. అదే ఇక్కడే ఉంటే ఒకరికొకరం తోడుగా ఉంటాం. ప్లీజ్ మేడం, మా వార్డెన్ గురించి మేము నిజం చెప్పామని ఆయనకు చెప్పకండి. మాకు కొత్త డ్రెస్లు, బుక్స్, చాక్లెట్స్ ఏమీ వద్దు. ఇక్కడ ఉండనిచ్చి ఫుడ్ పెడితే చాలు. మీరేం టెన్షన్ పడకండి. ఇక్కడ జరిగింది మీ వార్డెన్కి ఎప్పటికీ తెలీదు, సరేనా? సారీ మేడం, ఇదంతా నాకు అస్సలు తెలీదు. ఎప్పుడు నేను వచ్చి పిల్లల్ని అడిగినా వాడి గురించి చాలా బాగా చెప్పేవాళ్ళు. అలా ఎందుకు చెప్పేవాళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత దారుణం జడే. వీళ్ళకే అన్యాయం చేసినా అడగడానికి ఎవరు లేరని కదా వాడి ధైర్యం. ఇవాల్టితో ఆ ధైర్యం చచ్చిపోతుంది కౌశిక్ గారు. వీళ్ళ తరపున అడగడానికి జేడి ఉందని అర్థమవుతుంది. మొత్తం చెక్ చేశాం మేడం, ఎక్కడ ఏ చాక్లెట్ ర్యాపరు లేదు. మ్యామ్, ఈ చాక్లెట్ వేపర్స్ దొరికాయి. ఈ చాక్లెట్స్ లంచ్ తర్వాత పిల్లలకు మేమే ఇచ్చాం మేడం. పాప ఒక్క నిమిషం ఇలారా. వార్డెన్ మీ దగ్గర నుంచి ఈ చాక్లెట్స్ ని తీసుకున్నాడా? అవును మేడం. సరే, నువ్వు వెళ్ళి ఆడుకో. అంటే జడి మిస్టరీ మొత్తం ఈ చాక్లెట్ లోనే ఉందని నా అనుమానం. కన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళి వార్డెన్ ని కలవాలి. పదండి వెళ్దాం. పిల్లలు, మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు అన్యాయం జరుగుతుందనిపిస్తే ఖచ్చితంగా మీరందరూ దాన్ని తప్పు అని చెప్పండి. అవసరమైతే ఎదిరించండి. మీ బలం మీ ధైర్యం అవ్వాలి. ఎదిరించడానికి మీ బలం సరిపోలేదంటే ఇక్కడ నా నెంబర్ రాస్తున్నాను. నాకొక్క ఫోన్ చేయండి, నేను వస్తాను. మనం అందరం కలిసి ఎదిరిద్దాం.